అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బిల్లుల చెల్లింపులకు సంబంధించి ప్రభుత్వ నిర్ణయం కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ఇక మీదట పెండింగ్ బిల్లుల చెల్లింపులకి సంబంధించి ప్రభుత్వం సరికొత్త సిస్టమ్ని అయితే తీసుకురావడం జరిగిందండి. సో ముందుగా పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలన్నీ జమ కావాలని కోరుకునే ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. యాక్చువల్గా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి 3 నుంచి 4 డిఏ బకాయిలు అయితే పెండింగ్లో ఉన్నాయండి. కొత్త పీఆర్సీ కమిటీ చైర్మన్ ఇంకా నియమించలేదు. 30%తో మధ్యంతర వృద్ధిని ప్రకటించలేదు. సో ఇవన్నీ కూడా ప్రజెంటు ఏపీ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న అంశాలు. అయితే ఒక్కో ఉద్యోగి ప్రభుత్వం కనుక చెల్లించినట్లయితే పెండింగ్ బిల్లులు వారి యొక్క బేసిక్ పేలకు అనుగుణంగా దాదాపుగా 2 లక్షల నుంచి 3 లక్షల వరకు వచ్చే అవకాశం ప్రతి ఒక్క ఉద్యోగికి కనిపిస్తుంది. సో ఇక 11th పీఆర్సీ బకాయిలు కూడా పెండింగ్లో ఉన్నాయండి. ఒకవేళ 12వ పీఆర్సీ కమిటీని వేసి ఆ కమిటీ ప్రకారంగా పే స్కేల్స్ని రిలీజ్ చేస్తే పీఆర్సీ పే స్కేల్ని ఇస్తే 2023 జూలై 1 నుంచి 12వ పీఆర్సీ బకాయిలు అయితే ఉద్యోగులకు జమ కావాలి. అయితే ఇవి కూడా లక్షల్లోనే ఉన్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల పెండింగ్ రియంబర్స్మెంట్ బిల్లులకు విధానంలో మార్పులను అయితే తీసుకొస్తుంది. ఇకపై ఉద్యోగులు మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు చెల్లింపులు ఆన్లైన్ విధానంలో నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులకు సంబంధించిన బిల్లుల స్వీకరణ, పరిశీలన, మంజూరు, చెల్లింపులు ఆన్లైన్ ద్వారా జరిగేలా చర్యలు చేపట్టింది. ఈ ఆన్లైన్ విధానానికి సంబంధించి కొత్త సాఫ్ట్వేర్ను రూపొందిస్తుండగా ఈ బాధ్యతలను ఏపీసీఎఫ్ఎంఎస్ అప్పగించింది. ఈ కొత్త సాఫ్ట్వేర్ పూర్తిగా కానీ నిధి పోర్టల్తో దాన్ని లింక్ చేయనున్నారు. ఏప్రిల్ 30 నాటికి హాస్పిటల్స్ రిజిస్ట్రేషన్తో సహా మిగిలిన ప్రక్రియ పూర్తి చేయాలనే టార్గెట్ పెట్టుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5,55,000 మంది ఉద్యోగులు, 2,32,000 పెన్షన్ తీసుకునేవారు ఉన్నారు. వీరి కుటుంబ సభ్యులతో కూడా కలిపి 24,33,000 మంది ఈహెచ్ఎస్ పరిధిలో ఉన్నారు. ఏపీ ప్రభుత్వం 2024-25కి సంబంధించి మొత్తం 232 కోట్ల విలువైన బిల్లులను మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఇక నెట్వర్క్ ఆసుపత్రిలో కొందరు క్యాష్లెస్ విధానంలో చికిత్స పొందుతున్నారు. మరికొందరు మెడికల్ రియంబర్స్మెంట్ విధానంలో చికిత్స పొందుతున్నారు. వీరందరి బిల్లులు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్కు ఆఫీస్కి వెళ్తున్నాయి. క్యాష్లెస్ రియంబర్స్మెంట్ ప్రక్రియలతో కొంత ఆన్లైన్, మరికొంత ఆన్లైన్ విధానంలో జరుగుతుంది. దీంతో బిల్లుల మంజూరుకు ఆలస్యం అవుతుంది. ఈ ఇబ్బందులను గమనించి ముఖ్యమంత్రి చంద్రబాబు సీఎస్ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ సిఫార్సులతో పూర్తిగా ఆన్లైన్ విధానం ద్వారా పరిస్థితిని చక్కదిద్దే పనిలో ఉన్నారు. ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే ఉద్యోగులు, పెన్షన్దారులకు సంబంధించిన బిల్లులు నెట్వర్క్ ఆసుపత్రుల నుంచి నేరుగా ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కార్యాలయానికి పంపిస్తారు. అక్కడ బిల్లుల్ని క్షుణ్ణంగా పరిశీలన తర్వాత బిల్లుల మంజూరుకు ఆమోదం కోసం ఉద్యోగులు పనిచేసే ప్రభుత్వ కార్యాలయాల హెచ్ఓడీలకు పంపిస్తారు. అక్కడ ఆమోదం తెలిపిన తర్వాత డీడీఓకి వెళ్తాయి. ఆ తర్వాత బిల్లులను చెల్లించేందుకు ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. ప్రస్తుతం జిల్లా స్థాయిలో 50,000 లోపు బిల్లులను మాన్యువల్ విధానంలో క్లియర్ చేస్తూ ఉండగా ఇకపై కొత్త విధానంలో వీటిని కూడా ఆన్లైన్ పరిధిలోకి తీసుకురానున్నారు. ఆన్లైన్ విధానంలో ఈహెచ్ఎస్ బిల్లుల చెల్లింపు ప్రక్రియతో ఉద్యోగులకు మేలు జరుగుతుందన్నారు. సో మొత్తం మీద ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులకు సంబంధించి ఆన్లైన్ విధానం దిశగా కసరత్తును మొదలుపెట్టింది. అందుకు తగిన విధంగా కొత్త సాఫ్ట్వేర్ రూపకల్పనకు చర్యలు అయితే ప్రారంభించడం జరిగింది. సో ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బిల్లుల చెల్లింపులకు సంబంధించి ముఖ్యంగా ఈహెచ్ఎస్ బిల్లుల చెల్లింపులకు సంబంధించి కొత్త సిస్టమ్ని తీసుకురాబోతున్నారు.